27 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఒక పోక్సో కేసులో మరణశిక్ష విధించడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలపడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో మనకి లాస్ట్ ఇయర్ బీడీఎల్ బార్నూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 238/23 అక్టోబర్ నెలలో ఒక 6 సంవత్సరాల చిన్నారిపై ఒక 61 సంవత్సరాల గఫా ఖాన్ అనే అతను అత్యాచారం చేసి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. సో ఇమీడియట్గా అక్కడికి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇప్పుడు బీడీఎల్ బార్నూర్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి శ్రీనాథ్ ఫ్రేమ్కి వెళ్ళి బాడీని షిఫ్ట్ చేసి అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసి ముఖ్యంగా ఈ విక్టిమ్ ఫ్యామిలీ మైగ్రెంట్ లేబర్స్, సో వాళ్ళకి చాలా వరకు నాలెడ్జ్ లేకున్నా కూడా గైడ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి సీసీటీవీ ఎవిడెన్స్ ఫుటేజ్ అంతా పరిశీలించి అందులో గఫర్ ఖాన్ అనే అతన్ని అక్యూజ్డ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ క్రిటికల్ ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకొని దాని తర్వాత ఆ అమ్మాయి ఎస్సీ క్యాస్ట్ చెందిన అమ్మాయి ఉండేవారికి దాన్ని సెక్షన్ కూడా SC/ST యాక్ట్ సంబంధించిన సెక్షన్ పెట్టేసి దాన్ని అప్పుడు మళ్ళీ మా ఆఫీస్లో SP ఆఫీస్ నుండి నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అప్పటి DSP పురుషోత్తమ్ రెడ్డికి అప్పగించడం జరిగింది. సో ఈ కేసులో అన్ని సాంకేతిక ఆధారాలు మరియు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అక్కడ పరిస్థితుల దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. సో ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు, ఒక హీనియస్ అఫెన్స్ కాబట్టి ఇది హైకోర్టుకి స్పెషల్గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇమీడియట్గా జస్టిస్ రావడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి జిల్లా SP ఆఫీస్ నుండి ఒకటి రిక్వెస్ట్ హైకోర్టు పంపడం జరిగింది. హైకోర్టు కూడా ఇమీడియట్గా ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో. సో దానికి సంబంధించి 2 పీపీలని అపాయింట్ చేయడం జరిగింది. ఆ 2 పీపీలు కూడా మన కుల్కర్ణి గారు, అనంతరావు కుల్కర్ణి గారు మరియు కృష్ణ గారు, అలాగే భరోసా టీం రిసోర్స్ పర్సన్ సౌజన్య, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, రఫీక్, సీతానాయక్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మరియు DCRP ఇన్స్పెక్టర్ రమేష్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ట్రయల్ని మానిటర్ చేసి ఆ సాక్షులందరినీ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళను కాపాడుతూ ఈ ట్రయల్ అన్నింటినీ కూడా ఎక్కడా కూడా ఫుల్ ప్రూఫ్గా, అంటే చిన్న మిస్టేక్స్ కూడా ట్రయల్లో ఉండకుండా చూసి ఈ 11 నెలల్లోనే దాదాపు క్రైమ్ జరిగి 11 నెలలు అవుతుంది. 11 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 27 సంవత్సరాల తర్వాత మనకి మరణశిక్ష విధించడానికి చాలా కృషి చేశారు. సో ఈ సందర్భంగా వాళ్ళందరినీ మేము అభినందిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు దీనిలో మనకి ఈ మన జిల్లా పోక్సో కోర్టులో సెక్షన్ 376AB, 363, 302 వీటి 3 అండ్ పోక్సో యాక్ట్ కింద ఈ మరణశిక్ష విధించడం జరిగింది. దాంతోపాటు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ పోలీస్ ఎస్పెషల్లీ భరోసా సెంటర్లు అని చెప్పేసి, అలాగే షీ టీమ్స్ అని చెప్పేసి, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి, స్పెషల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తూ ఓన్లీ క్రైమ్ అయినప్పుడు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపించి వదిలిపెట్టడమే కాకుండా ఖచ్చితంగా నేరస్తునికి శిక్ష పడాలి, అది ఇట్లాంటి కేసెస్లలో ఖచ్చితంగా పడాలని 60 రోజుల్లో శిక్ష పడేటట్టు, 15 రోజుల్లో FSL రిపోర్ట్ వచ్చేటట్టు అన్ని పోక్సో రిలేటెడ్ కేసులో ఇలాంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ నుండి మానిటర్ చేస్తూ ADG గారు సో వాళ్ళకు మాకు కావాల్సిన సూచనలన్నీ ఇచ్చుకుంటూ సో ఇలాంటి కేసులన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. సో దాదాపు భరోసా సెంటర్లు కూడా చాలా ప్లేసెస్లో తెలంగాణలో దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు పెట్టడం జరిగింది. ఈ భరోసా సెంటర్లలో ఇట్లాంటి పోక్సో విక్టిమ్స్ కానీ ఈ సెక్సువల్ అఫెన్సెస్ విక్టిమ్ ఎవరు వచ్చినా కూడా, రేప్ విక్టిమ్స్ వచ్చినా కూడా వాళ్ళు సెకండరీ విక్టిమైజేషన్ కాకుండా వాళ్ళకు స్టేట్మెంట్ రికార్డింగ్ నుండి మరియు వాళ్ళు ఈ క్రైమ్ తర్వాత వాళ్ళు ట్రామాలో ఉంటారు, ఆ ట్రామా తర్వాత కూడా వాళ్ళు రీహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళకి జాబ్ రావడానికి, మళ్ళీ కంటిన్యూస్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడానికి ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది. సో ఈ భరోసా సెంటర్స్ కూడా దాదాపుగా ఒక్కరు కూడా యూనిఫామ్ ఆఫీసర్స్ ఉండకుండా కంప్లీట్గా ప్రొఫెషనల్ సైకాలజిస్టులు, ప్రొఫెషనల్ లీగల్ అడ్వైజర్లు, అలాగే డాక్టర్స్, సో వీళ్ళందరూ ఉండి
ఈ విక్టిమ్స్కి ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్స్ అందరికీ కూడా ఒక భరోసాను నిజమైన భరోసాను కల్పించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎలాంటి క్రైమ్ ఉన్నా కూడా ముందుకొచ్చి రిపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఏదో కేసు చేసి వదిలేయడం కాకుండా ఇలా శిక్షలు పడేలాగా అందులో కూడా ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ మనం యూజ్ చేసి వాళ్ళకి మరణశిక్ష పడే విధంగా కూడా మనం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.